ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలే అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు క్రైస్తవులను ఉద్దేశించి క్రీస్తు శిష్యులుగా ఎలా జీవించాలో విశ్వాసులు తాము జీవిస్తున్న సమయాలను తెలుసుకొని ఆధ్యాత్మికంగా ఎలా మెలకువగా ఉండాలో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆధ్యాత్మిక అవగాహన మరియు క్రైస్తవ జీవితం యొక్క ఆవశ్యకత అనే అంశం ఈ వచనంలో కేంద్ర బిందువు. పౌలు విశ్వాసులతో మీరు పతనమైన మరియు పాపిష్టి లోకంలో జీవిస్తున్నారని, మీరు విశ్వాసంలో శ్రద్ధగా మరియు జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేస్తున్నాడు. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల అయినదనే మాట విశ్వాసులు తమ ఆధ్యాత్మిక స్థితి మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అప్రమత్తంగా మరియు శ్రద్ధగా ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. అలాగే ఇది విశ్వాసులకు వారి అంతిమ రక్షణ దగ్గరవుతుందని, కాబట్టి వారు మెలకువ మరియు నిరీక్షణతో ముందుకు సాగాలని గుర్తు చేస్తుంది. ఒక విద్యార్థి పరీక్షా సమయం దగ్గర పడుతున్నా చదవకుండా ఉంటే చివరికి ఫెయిల్ అవుతాడు. అదేవిధంగా క్రీస్తు తిరిగి వచ్చే సమయం దగ్గర పడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండకపోతే విడవబడతాము. ఒక డ్రైవర్ రాత్రి ప్రయాణిస్తున్నప్పుడు తగినంత అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదంలో పడతాడు. అలాగే మనం ఆత్మీయంగా మేల్కొని లేకపోతే శోధనలకు, పాపానికి బలైపోతాం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందాము అని. ప్రియులారా, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలముండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడి అని. సహోదరి సహోదరులారా, మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అయితే మృతులు ఎలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు గదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు గదా. మృతుల పునరుత్థానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును.
ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకోవాలని, మేము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మాకు మరీ సమీపముగా ఉన్నదని, మేము మా ఆధ్యాత్మిక స్థితి మరియు మా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అప్రమత్తంగా మరియు శ్రద్ధగా ఉండాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేమందరము వెలుగు సంబంధులమును పగటి సంబంధులమునై ఉన్నాము గనుక మేము రాత్రి వారము కాము, చీకటి వారము కాము గనుక ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుండుటకు సహాయము దయచేయమని, మేము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొని నీతి ప్రవర్తన గలవారమై మేల్కొని పాపము చేయకుండుటకు కృపచూపమని, సిద్ధపాటు మెలకువ కలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.